శ్రీ గురుభ్యో నమ. శివాయ గురువే నమ. జ్ఞానక్షమి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క భార్య గాని, మీ యొక్క భర్త గాని మీకు దూరమయ్యారనుకోండి. అది ఏ కారణం వల్ల అయినా సరే కావచ్చు. మూడో వ్యక్తుల వల్లనో, చుట్టాల వల్లనో, స్నేహితుల వల్లనో, అన్యతర సంబంధాల వల్లనో, ఇంటిలో పరిస్థితుల వల్లనో, ప్రేమ, ఆకర్షణ, అభిమానం, ఇష్టత ఇవన్నీ కూడా కోల్పోయి కానీ, ఈ విధమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు దూరమయ్యారనుకోండి. సాధారణంగా చాలామంది ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించటం ద్వారా ఒక 7 రోజుల నుంచి 14 రోజుల లోపు ఆ యొక్క ఎదుటి జీవిత భాగస్వామిలో మార్పులనేటువంటిది గమనించారు. అంటే మళ్ళీ వాళ్ళే చాలా సామరస్యంగా, ప్రేమగా, ఇష్టంగా మాట్లాడటము, మళ్ళీ ఇష్టంగా చక్కగా దగ్గరికొచ్చి కలవాలనేటువంటి ప్రయత్నం చేయటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగి మళ్ళీ ఆ యొక్క గొడవలు, ఆ యొక్క చికాకులు, కొట్లాట్లు ఇవన్నీ కూడా తొలగిపోయి ఇద్దరి మధ్యన ఐకమత్య, సఖ్యత, సామరస్యం అనేటువంటివి ఏర్పడ్డాయన్నమాట. మరి ఏం చేయొచ్చంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తి చేసుకొని ఉదయం 6-8 మధ్యలో ఈ యొక్క పరిహారం చేయటానికి ప్రయత్నించండి. 6-8 మధ్యలో మీ యొక్క పూజా మందిరంలో కానీ లేదు అంటే ఏకాంతంగా ఉండేటువంటి గదిలోనైనా సరే పర్వాలేదు. తూర్పు ముఖంగా అంటే తూర్పు వైపుకి తిరిగి కూర్చోండి. ఖాళీ కటిక నేల మీద కూర్చోకూడదు. పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ వేసుకుని కూర్చోండి. మీ యొక్క ఎదురుగుండా కూడా ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా చేయడానికి ఏదైనా సరే ఒక పీట అనేటువంటిది ఏర్పరచుకోండి. పూజా మందిరంలోనైతే దేవుడిని పెట్టుకునేటువంటి అదే గట్టు మీదనే మనం చేసుకోవచ్చు. అయితే మొట్టమొదటగా చక్కగా నువ్వుల నూనెతో దీపం అనేటువంటిది వెలిగించండి. ఈ విధంగా దీపం అనేటువంటిది వెలిగించిన తర్వాత ఇప్పుడు ఒక తెల్లటి కాగితము తీసుకోండి. ఒక తెల్లటి కాగితము తీసుకొని దాని మీదన మొట్టమొదట మీ పేరు రాయండి. అంటే చేస్తున్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో మీ పేరు రాయాలి. మీ పేరు రాసిన తర్వాత మీ పేరు కిందన మీ జీవిత భాగస్వామి యొక్క పేరు రాయండి. అంటే మీ యొక్క భర్త కావచ్చు, మీ యొక్క భార్య కావచ్చు, వాళ్ళ యొక్క పేరు రాయండి. ఆ దీపం పక్కనే ఆ యొక్క తెల్ల కాగితం పెట్టండి. పేర్లు అనేటువంటిది రాసి దేంతో రాయాలి? ఏదైనా సరే ఒక రెడ్ పెన్నుతో మీరు రాసుకోవచ్చు. ఈ విధంగా రాసిన దాని తర్వాత ఒక 2 గింజలు పసుపు అక్షతలు ఆ యొక్క మీ పేరు మీద వేయండి. 2 గింజ పసుపు అక్షతలు మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పేరు మీద రాయండి. వెయ్యండి. సారీ. 2 గింజల అక్షతలు మీ పేరు మీదన, 2 గింజల అక్షతలు మీ జీవిత భాగస్వామి వారి యొక్క పేరు మీదన ఆ యొక్క అక్షతలు వెయ్యండి. కుంకుమ అక్షతలు కూడా కలుపుకొని ఉంచుకోవాలి. కుంకుమ అక్షతలు అంటే ఏమిటి అంటే కాస్త బియ్యపు గింజల్లోని నీళ్లు కాస్త కుంకుమ వేసి కలిపితే అవే కుంకుమ అక్షతలు, ఎర్ర అక్షతలు అని కూడా అంటాం. అలాగా ఒక 2 గింజలు ఎర్ర అక్షతలు కూడా మీ పేరు మీదన, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పేరు మీదన వేయండి. ఇప్పుడు దాన్ని అదే విధంగా వేసి ఉంచండి. చక్కగా నమస్కారం చేసుకొని మీకు ఇష్టదేవుడు ఎవ్వరైనా సరే మీకు ఇష్టదేవుడిని కోరుకుని నమస్కారం చేసుకోండి. మీ ఇద్దరి మధ్యన కూడా ఐకమత్యత, సఖ్యత, సామరస్యము, ప్రేమ, అభిమానం, గౌరవం, ఇష్టం ఇవన్నీ కూడా కలగాలి. మళ్ళీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మీతోనే ఉండడానికి ఇష్టపడాలి. మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి, ప్రేమగా ఉండాలి అనబడేటువంటి మీ యొక్క కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి. మీ యొక్క ఆలోచన బట్టే ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది అర్థము చేసుకుని దానికి తగినటువంటి విధంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి అంటాం కదా. ఈ ప్రకృతి ఈ యొక్క సృష్టి ధర్మం అది. కాబట్టి మీ యొక్క ఆలోచన ధోరణి ఎంత బలంగా అవుతుందో దానికి తగ్గట్టుగా ప్రకృతి స్పందిస్తుంది. ఆ విధంగా మీరు మీ యొక్క కోరికన్నింటిని చెప్పుకోండి. ఇప్పుడు ఈలోపు ఏం చేస్తారనంటే ఇంకొక పాత్రతో నీళ్లు తీసుకోండి. ఏ బౌల్ అయినా సరే పర్వాలేదు. ఒక ఇత్తడి బౌలో, స్టీల్ బౌలో, రాగి బౌలో, వెండి బౌలో ఏదో ఒక బేసిన్, ఒక చిన్న పాత్ర లేకపోతే గ్లాసు తీసుకొని దాని నిండా చక్కటి నీరు తీసుకోండి. నీరు తీసుకొని ఇప్పుడు ఆ యొక్క నీళ్లు తీసుకున్నారు కదా, బౌల్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, దాని మీదన మీ యొక్క కుడి చెయ్యి పెట్టండి. మీ యొక్క కుడి చెయ్యి మీరు దాని మీదన పెట్టినప్పుడు మీ యొక్క 4 వేళ్ళు కూడా ఆ యొక్క నీళ్ళకి టచ్ అవ్వాలి. ఆ యొక్క నీళ్ళకి తాకుతూ ఉండాలి. ఆ విధంగా ఆ నీళ్ళకి మీ యొక్క 4 వేళ్ళు కూడా తాకుతూ ఉండేటువంటి విధంగా దాని మీద చెయ్యి వేయండి. ఓం క్లీం కామదేవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం క్లీం కామదేవాయ నమః. ఈ యొక్క మంత్రం కనీసం ఒక 108 సార్లు జపం చేయండి. దాని మీదన చెయ్య పెట్టి ఉంచి నీళ్ళకి తగులుతూ ఉండేటువంటి విధంగా. ఈ విధంగా 108 సార్లు జపం చేసిన తర్వాత చెయ్యి తీసేయండి.
తీసేసిన దాని తర్వాత గులాబీ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులు ఒక 2 తీసుకోండి. ఓం క్లీం కామదేవాయ నమః అని ఆ యొక్క గులాబీ పువ్వుల్ని చేతిలో పట్టుకొని ఒక 11 సార్లు చెప్పి ఆ యొక్క కాగితం పెట్టుంచాం కదా! పేర్లు, అక్షతలు వేసుంచి ఆ యొక్క కాగితం మీదన పెట్టండి ఆ పువ్వులని. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క మంత్రించబడినటువంటి ఇక నీళ్లున్నాయి కదా! పక్కన పెట్టుకున్నారు. దేని మీదనైతే మనం మంత్రం చదివామో ఆ యొక్క నీళ్లు కాస్త తీసి ఆ యొక్క కాగితం మీదన చిలకరించండి. అంటే జల్లండి. ఒక 4 చుక్కలు, పూర్తిగా తడిపేసుకోకండి. ఒక 4 చుక్కలు వాటి మీదన జల్లండి. జల్లిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పువ్వులు, అక్షతలతో పాటు ఆ యొక్క కాగితాన్ని జాగ్రత్తగా మడత పెట్టేసేయాలి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసేయాలి పూర్తిగా. ఏదైనా వీలైతే ఒక ఎర్రటి తాడు అనేటువంటిది వాడి దాన్ని శుభ్రంగా కట్టేయండి. అలా ఫోల్డ్ చేసిన తర్వాత అంటే విడిపోకుండా దాంట్లో ఉండేటువంటి పువ్వులు గాని, నక్షత్రాలు గాని రాలిపోకుండా, పడిపోకుండా మీరు కట్టుకోగలగాలి. దానికోసం దాన్ని కట్టడానికి ఏదైనా ఒక ఎర్ర దారం ఏదన్నా సరే వాడినా సరే పర్వాలేదు. ఈ విధంగా కట్టేయండి. కట్టేసిన తర్వాత ఆ యొక్క శుక్రవారం ఉదయం చేస్తారు ఇదంతా కూడా. అయితే 5వ రోజు రాత్రి మీరు పడుకునేటువంటి సమయంలో మీరు పడుకునేటప్పుడు మీ యొక్క దిండు కిందన పెట్టుకొని పడుకోండి. అర్థమైందా? దిండు కిందన పెట్టుకొని పడుకోండి. అయితే ఉదయం లేస్తారు. మళ్ళీ దాన్ని తీసి పూజా మందిరంలోనో, ఏకాంతంగా ఉండేటువంటి గదిలోనో, ఒక కబోర్డ్‌లో, షెల్ఫ్‌లో ఉంచుకొని స్నానం అన్నీ కూడా పూర్తి చేసి వచ్చేసేయండి. పూర్తి చేసి వచ్చేసిన తర్వాత ఆ యొక్క ముడి కట్టినటువంటి ఆ యొక్క కాగితం ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకొని ఓం క్లీం కామదేవాయ నమః అని ఒక 108 సార్లు జపం చెయ్యండి. అంతే. జపం చేసిన తర్వాత మళ్ళీ షెల్ఫ్‌లోనో, కబోర్డ్‌లోనో ఎక్కడో దగ్గర భద్రపరుచుకుంటారు. కానీ రాత్రి పడుకునేటువంటి సమయంలో మాత్రం మీ యొక్క దిండు కిందన పెట్టుకొని పడుకోవాలి. ఈ విధంగా వరసగా మొదలుపెట్టిన శుక్రవారం నుంచి వరసగా ఒక 11 రోజుల పాటు చెయ్యాలి. 11 రోజులు పూర్తయిపోయిన తర్వాత 12వ రోజు ఎప్పుడైనా సరే అది ఆ యొక్క దారం విప్పి అందులో ఉండేటువంటి అక్షతలు, పువ్వులు అన్నీ కూడా ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో పారవేసేయొచ్చు. లేదు కాగితంతో పాటు పారవేసేస్తానన్నా సరే ఒక చెట్టు మొదట్లోనో లేకపోతే ఏదైనా సరే ఒక మొక్క అంటే ఒక మొక్క యొక్క మొదట్లోనే దాన్ని పాతి పెట్టేయొచ్చు. చెట్టు మొదల్లో పాతి పెట్టొచ్చు. లేదంటే మొక్క మొదల్లో పాతి పెట్టొచ్చు. లేదు ఇప్పుడున్నటువంటి కాలానికి అది శ్రేయస్కరం కాదు, మంచిది కాదు అనంటే గనక ఆ యొక్క కాగితాన్ని విప్పండి. అందులో ఉండేటువంటి ద్రవ్యాలన్నీ సరే ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లోనో, మొక్క మొదల్లోనో మీరు వాటిని పారవేసేసి, ఆ యొక్క కాగితం మాత్రం ఏదైనా సరే ఒక బావిలోనో, చెరువులోనో, సముద్రంలోనో దాన్ని పారవేసేయొచ్చు. అయిపోయింది కదా! అయితే మొదటి రోజు గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు మీరు నీళ్లు మంత్రించి కాస్త జల్లారు కదా! ఆ మిగిలినటువంటి నీళ్ళన్నీ కూడా మీరు తాగేయచ్చు. అర్థమైందా? మిగిలినటువంటి నీళ్ళన్నీ కూడా తాగేయచ్చు. ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజు నుంచి మళ్ళీ ఈ యొక్క నీళ్లు మంత్రించి దాని మీదన జల్లటం గానీ, ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఓన్లీ మొదటి రోజు మొదలుపెట్టిన రోజు మాత్రమే ఇది చేస్తారు. అయితే ఆ నీళ్లు మీరు తర్వాత తాగేయచ్చు. అయిపోయింది. ఇప్పుడు మరుసటి రోజు నుంచి కూడా కేవలం స్నానం పూర్తయిపోయిన తర్వాత దాన్ని మీ యొక్క కుడి చేతిలో చక్కగా పట్టుకొని, మీ యొక్క హృదయానికి దగ్గరగా ఈ విధంగా ఇలా పెట్టుకొని, హృదయానికి దగ్గరగా పెట్టుకొని, పట్టుకొని ఓం క్లీం కామదేవాయ నమః అనబడేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి జపము మనం చేస్తున్నంత సేపు కూడా మొదటి రోజే కావచ్చు, మిగిలిన రోజులే కావచ్చు. జపము చేస్తున్నంత సేపు కూడా మీకు మీ యొక్క జీవిత భాగస్వామి గుర్తుకు రావాలి. ఆయన్ని తలుచుకుంటూ ఆయన మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మీరిద్దరూ కూడా చక్కగా మాట్లాడుకుంటున్నారు, ప్రేమగా ఉన్నారు అనబడేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఊహించుకుంటూ చేయండి మంత్ర జపం చేస్తున్నప్పుడు. అర్థమైందా? మిగిలినటువంటి రోజులన్నీ కూడా మళ్ళీ దీపం పెట్టడం, గులాబీ పూలు లేకపోతే నీళ్లు వీటితో అవసరం ఉండదు. కేవలం దాన్ని పట్టుకొని ఊహించుకుంటూ మంత్ర జపం చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా! సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.